హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి కదండి. సో మీరు ఎలా జరుపుకున్నారు? మేమైతే ఇంకా లేజీ రెసిపీ అంటాం కదా. ఇంకా మా సైడ్ అయితే ఏ పండుగ వచ్చినా పొంగల్ అనేది కంపల్సరీ చేస్తామండి, స్వీట్ పొంగల్. సో ఇదైతే నేను ఫస్ట్ మామూలుగా బియ్యం కడిగేసి పాలు పోసి పాలలో బియ్యం ఉడికించానండి. బెల్లం అయితే ఒక్కొక్కసారి మనకి అందులో డస్ట్ వస్తుందండి. సో అందుకోసమని పక్కన కొంచెం కరిగించేసి అది వేస్తానన్నమాట. అలా వేయడం వల్ల డైరెక్ట్ బెల్లం వేసేదానికి కొంచెం కరిగించి వేసేదానికి కూడా టేస్ట్ డిఫరెన్స్ వస్తుందండి. ఈ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. గుడిలో పెడతారు కదా, అలా ఉంటుంది అనమాట. నేను ఈ బియ్యంలో ఏంటంటే పెసరపప్పు అవి కూడా వేసాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.